దీంట్లో అవునండి అలాగా కొంచెం ఫ్రై చేసామండి. జాగ్రత్తగా. ఓకేనండి, ఫ్రై అవుతుంది చక్కగా. ఇంకా ఏమైనా ఐటమ్స్ ఏమైనా యాడ్ చేయాలా దీంట్లో? చెప్పింది కదండి, దీంట్లో వేరేగా సాస్ చేసుకోవాలి. వేరేగా సాస్ చేసుకోవాలి. ఇంతవరకు అంటే ఓకే. నరిగేసుకో. ఎంతసేపు రోస్ట్ చేయాలి? ఇంకా 2 నిమిషాలు అయిపోతుంది. 2 minutes. చికెన్ కదండి, చికెన్ వేగంగా ఉడికిపోతుంది. ఇప్పుడు మన రెస్టారెంట్లోని ఓన్లీ నాన్ వెజ్ లేదంటే వెజ్ కూడా? 2 ఉన్నాయండి, వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది, సీ ఫుడ్ అంతా బాగానే ఉందండి. బాగా సీ ఫుడ్ బాగా ఫేమస్ అంటే ఎక్కువగా సీ ఫుడ్ తింటారా? ఇక్కడ కూడా సీ ఫుడ్ ఎక్కువ వెళ్తుందండి. ఇప్పుడు వెజ్ అంటే ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర? వెజ్ ఫింగర్స్ ఉందండి. వెజ్ ఫింగర్స్, ఓకే. వెజ్ ఫింగర్స్, వెజ్ బాల్స్, వెజ్ బునా బాల్స్, అలాగే కడాయి వెజ్ అండి. కడాయి వెజ్ ఇక్కడ చాలా ఫేమస్ అండి. మష్రూమ్స్ ఐటమ్, మష్రూమ్స్ లో చాలా ఐటమ్స్ ఉన్నాయండి, అన్ని చేస్తుంటాం. మష్రూమ్స్ బాగా దొరుకుతాయి ఇక్కడ దొరుకుతాయండి. ఇది ఫ్రై అయిపోయిందండి. ఓకే, ఫ్రై అయిపోయింది. తీసి రెడీ 2 పీసెస్ అండి ప్లేట్లో పెట్టాం. అలాగే ఆయిల్ తీసామండి. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇక్కడ? ఎవరైనా 10 సంవత్సరాలు అవుతుంది. 10 years అండి. 10 years ఎక్స్పీరియన్స్ ఎక్కడ పోతుంది చెప్పండి. అందుకే ఇంత గుమ్మగుమ్మలు ఏంట్రా బాబు ముందు నుంచి వెళ్తా ఉంటే అనుకున్నాను. మొత్తం కూడా క్యాష్ ఆర్ క్రెడిట్. నెక్స్ట్ ఇంకో ఫ్యాన్ పెట్టామండి. ఫ్యాన్ పెట్టారు. దేనికి పెట్టారు? దీనికి సాస్ చేయాలండి. నర్గిస్ కుఫ్తా కోసం దానికి వేరేగా సాస్ చేసుకోవాలండి. దీంట్లో ఎగ్ చికెన్ కాంబినేషన్ తో నర్గిస్ కుఫ్తా, దానికి సాస్ అండి. సర్వ్ చేయడానికి ఉల్లిపాయ వేసాండి, నైస్ ఉల్లిపాయ. వావ్, సూపర్. లైట్ చిన్నగా క్రిస్ప్ చేసుకున్నామండి. ఇంకా ఆనియన్స్, తర్వాత మిర్చి, అలాగే నైస్ మిర్చి వేసుకోవాలండి. మిర్చి. సాస్ స్వీట్ గా ఉంటుందా? లేదండి, హాట్ గా ఉంటుంది, కారంగానే ఉంటుందండి. హాట్ కాంబినేషన్ అయితే బాగుంటుంది. ఎంతసేపు అలా ఫ్రై చేయాలి? 1 నిమిషం చాలు. ఇంట్లో కొంచెం పసుపు వేసుకోండి. కొంచెం పసుపు, కారం ఇవన్నీ కంపల్సరీ. ఇవి లేకుండా ఏ ఐటమ్ రెడీ కాదనుకో. అది మెయిన్ కదండి, అది సాల్ట్ ఎలాగా మెయిన్ అవసరం, ఇవన్నీ అలాగే అవసరం. ఇవండి జీడిపప్పు అండి. ఇది పేస్ట్ అండి. జీడిపప్పు ఏమేమి వేయాలి దీంట్లో? జీడిపప్పు ఏంటండి, ఒక్క జీడిపప్పు. ఓహో, జీడిపప్పు పేస్ట్ వేసామండి. తగినంత వేసుకోవాలి. బాబోయ్, జీడిపప్పు, చికెను, ఎగ్గు, సాస్, సూపర్. తప్పకుండా రావాల్సిందేనండి ఇక్కడికి. అలాగే దీంట్లో మష్రూమ్స్ వేసుకోవాలండి. మష్రూమ్సా? ఓహో, అయ్యో, ఒక్కొక్క ఐటమ్ చేరుస్తూ ఉంటే ఐటమ్ కూడా స్పెషలైజేషన్ సంపాదించేస్తుందండి ఇది. మా బాబు ఎవరు తగ్గట్లేదు. దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అలా ఉన్నాయి బలంగా. ఓకే, చివరికి ఈ సాస్ ఏ కలర్ వస్తుంది? మంచి కలర్ వస్తుందండి. కలర్ మాత్రం మంచి బ్రౌన్ కలర్ వస్తుంది. కలర్ ఏమైనా యూజ్ చేస్తారా దీంట్లో? కలర్ యూజ్ చేయండి. ఇప్పుడు ఇన్ని అద్భుతమైన ఐటమ్స్ చేస్తున్నాం, మేమందరం వచ్చి ఇక్కడ టేస్ట్ చూడాలి. మరి మీ అడ్రస్ చెప్తావా నాకు? ఇదేనండి అడ్రస్. ఇదే అడ్రస్, కానీ వాళ్ళకి తెలియాలి కదా. అడ్రస్ చెప్పు. ఒక నిమిషం అండి. ఓ, పనిలో ఉంటే అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. దీన్ని వేసానండి. దీంట్లో గ్రైండ్ చేసే టమాటా పేస్ట్ అండి. ఓకే, టమాటా పేస్ట్ మిక్సర్లో బాగా గ్రైండ్ చేసానండి.
కారం పొడి, వైజాగ్ లో చాలా స్పెషల్ ఐటమ్ అండి ఇది. వైజాగ్ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఇక్కడికి వచ్చి రీచ్ అయ్యి చక్కగా ఇది ఎంజాయ్ చేస్తే ఐటమ్. నిజంగా ఇక్కడ చాలా మంది పిక్నిక్ వస్తుంటారండి, ఈ ఐటమ్స్ ఎక్కువ తింటారండి ఇక్కడ. ఇప్పుడు పిక్నిక్ అంటే ఇక్కడ ఉన్నాయండి, కైలాసగిరి ఉంది, బీచ్ ఉందండి, అలాగే ఎర్రదిబ్బలు అంటారండి రుషికొండ దగ్గర, రెడ్ శాండ్ హిల్స్, మళ్ళీ ఫిష్ హార్బర్ ఉందండి. ఇవన్నీ చూడడానికి వస్తుంటారు, ఇక్కడ ఐటమ్ ఎక్కువ నడుస్తుంటుంది. సాల్ట్ వేస్తామండి. సాల్ట్ మామూలు సాల్ట్, టేస్టీ సాల్ట్. టేస్టీ సాల్ట్. వైజాగ్లో చూడటానికి ఎన్ని పిక్నిక్ స్పాట్స్ ఉన్నాయో అసలు ఒక్కటేంటండి బాబు, వందలు, లోయలు, సెలయేర్లు, జలపాతాలు, సముద్రం, బాబా ఎంజాయ్ చేయాలి. కానీ బోల్డ్ అని ఉన్నాయి చూడటానికి, కళ్ళకి చూడటానికి ఎన్ని ఉన్నాయో తినడానికి కూడా అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఆలస్యం చేయకుండా వచ్చేయండి సమ్మర్ వెకేషన్స్కి. ఓకే, నెక్స్ట్ ఇంకా కొంచెం వాటర్ వేసాను. వాటరా? ఓకే ఓకే, నేను ఇంకా పాలేస్తున్నారేమో అనుకున్నాను నేను. ఇది అయిపోయిందండి సాస్. ఏంటిది? మనకు ఆపోజిట్ లో ఏఎస్ రాజు కాలేజా? ఏఎస్ రాజు కాలేజ్. ఓకే. ఎంవిపి కాలనీ. ఎంవిపి అండి. ఓకే, ఎంవిపి కాలనీ, ఏఎస్ రాజు కాలేజ్ ఆపోజిట్. ఆంధ్ర బ్యాంక్ ఉందండి పక్కనే. ఆంధ్ర బ్యాంక్ ఉందండి. బిల్కిస్ రెస్టారెంట్, చాలా బిల్కిస్ రెస్టారెంట్ చాలండి. వైజాగ్ ఉంది, వైజాగ్ అడ్రస్ అవసరం లేదండి, అడ్రస్ అవసరం లేదు. డెలికేస్ రెస్టారెంట్ అంటే చాలా ఫేమస్ అండి. డెలికేస్ రెస్టారెంట్ అనేది ఒక ల్యాండ్ మార్క్ గా పడిపోయింది. ఎక్కడికైనా వెళ్ళాలంటే డెలికేస్ రెస్టారెంట్ దగ్గర అంటే చెప్పేస్తారు. ఇప్పుడు కస్తూరి మెతి వేసుకుంటామండి. ఏంటిది? కస్తూరి మెతి. కస్తూరి మెతి అది ఎలా తయారు చేస్తారు? మెత్తి అండి, రెడీమేడ్. ఇది మెంతి కూర ఉంది కదండి, మెంతి కూర సంబంధించింది మెంతి, కస్తూరి మెత్తి అంటారు. ఇది అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయిందండి. చక్కని గ్రేవీ తయారైంది. గ్రేవీలా ఉంది. ఇది సాసా? ఇది సాస్ పేరేం లేదండి దీనికి, బ్రౌన్ గ్రేవీ మనం సాస్ కూడా అంటాము. బ్రౌన్ గ్రేవీ అండి. దీనికి కొత్త రెడీ. సో దాంట్లో వాడే సాస్ కూడా రెడీ. ఇంకా తినటమే లేట్ అండి. అద్భుతంగా చక్కగా చేసావు నువ్వు. ఇంకా చక్కగా డెకరేట్ చేసి నాకు ఇచ్చావు అనుకో, పట్టు పట్టేస్తాను. లాస్ట్ టైం మెజెస్టిక్ చేసి పంపించావు కదా, అలాగే చక్కగా గార్నిష్ చెయ్యి, బయట చేతులు కడుక్కొని రెడీగా ఉంటాను. ఓకే.